చండాలంగా ఉంది, చండాలంగా ఉంది. ఏం బాగాలేదు సినిమా. స్టోరీ ఏ స్టోరీ నచ్చలా. సినిమా తీయడం మర్చిపోయాడు భయ్య. మొదలున్న 5 సినిమాలు తీశాడు కదా, అన్ని బాగున్నాయి. ఏం సినిమా తీయడం మర్చిపోతున్నాడా ఏంటి కొరటాల శివ? కిచెన్ లో అన్ని పెట్టుకుని అన్ని వడ్డించాలి భయ్య. ఏది పడితే అలా చేస్తే కదా, ఉప్పు తర్వాత ఏది వేయాలో అదే వేయాలి. ఏది పడకుండా ఏది ఇష్టం వచ్చినట్లు తీసుకొని పోతే సినిమా చూడడానికి లాగా తీశాడు. తీసే విధానం కూడా బాగా ఏదో వాడు హైప్ తేవడానికే సినిమా తీసినట్లుంది కానీ న్యాచురల్ గా సినిమా అయితే లేదు. ఎన్టీఆర్ అనిరుద్ధి లేదంటే సినిమా లేదు, అంతే. సూపర్ అదే ఫైట్స్ బాగుంది. మైండ్ బ్లోయింగ్ బ్రో. ఏంది హైలైట్స్ సినిమాకి? మేము ఫ్యాన్స్ కాబట్టి మాకు హైలైట్ బ్రో. అందరూ అన్ని బాగానే ఉంటాయి, అన్ని బాగానే ఉంటాయి. 2 క్యారెక్టర్ ఎట్లా చూపించాడు కొట్టాల శివ? బాగా చూపించాడా? పర్లేదు, కానీ మా ఎన్టీఆర్ అన్న దోల తీరిపోయింది. వర హైలైట్. కాకపోతే కొంచెం వర కొంచెం తక్కువ కామెడీ ఇది పెట్టినాడు కదా, అది లేకుండా ఉంటే బాగుంది. మొత్తం యాక్షన్ కాలా? మొత్తం యాక్షన్. ఇంక ఎన్టీఆర్ చేస్తే అంతే కదా ఉండాల్సిందే. డైలాగ్స్ ఎట్లుండే? డైలాగ్స్ బాగున్నాయి. ఆ కత్తిలు ఎలివేషన్ అంతా బాగుంది. సెకండ్ పార్ట్ కి ఎక్స్పెక్టేషన్స్ ఎట్లున్నాయి? ఉన్నాయి, భారీగా ఉన్నాయి. క్లైమాక్స్ ట్విస్ట్ బాగా ఇచ్చాడా? బాగుంది. అంటే ఆడ మామూలుగా థర్డ్ పర్సన్ వస్తారు అనుకున్నారు, నేనైతే అదే అనుకున్నా, థర్డ్ పర్సన్ ఎవరైనా వస్తారని. మళ్ళీ వరా అని చెప్పకూడదు అంటే నచ్చిన మెయిన్ హైలైట్స్ సినిమాకి వరానేనా? వరా అతని క్యారెక్టర్. క్లైమాక్స్ బాగుందా? ఇన్స్టాగ్రామ్ మదనపల్లి మస్తీనే ఫాలో సూపర్ ఉంది, బాగుంది. సూపర్ ఎక్సలెంట్. జై ఎన్టీఆర్. అదే వాళ్ళ నాయన క్యారెక్టర్ బాగా నచ్చింది. మెయిన్ క్యారెక్టర్ విలన్